ఫైనల్గా 3 నెలలు కష్టపడి పండించిన ధాన్యం వచ్చేసిందండి. 3 నెలలు అని ఎందుకు అన్నానంటే, వరి నాటినప్పటి నుంచి ఈ ధాన్యం మా చేతికి రావడానికి 100 రోజులు అయితే పట్టిందండి. అందుకోసమే దీన్ని 3 నెలల కష్టం అన్నానండి. చూస్తున్నారు కదా, వీళ్ళు మా అక్క వాళ్ళ అబ్బాయిలు సండే కదని ఈరోజు పొలానికి తీసుకొచ్చాను. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వచ్చిన ధాన్యాన్ని ఒక 2 డేస్ వరకు మనం ఎండలో బాగా ఆరబెట్టాలి. ఈ ఎండలో ఎందుకు ఆరబెట్టాలంటే, ఇప్పుడే తీసుకొచ్చిన ధాన్యం కనుక కొంచెం చెమ అనేది ఉంటుంది. దానివల్ల 2 రోజులైతే ఈ ధాన్యాన్ని ఆరబెట్టాలండి. దీంట్లో ఉన్న తేమ మొత్తం పోయిన తర్వాత వండుకొని తినడానికి చాలా బాగుంటుందండి. ఫైనల్గా వీళ్ళైతే దాన్ని మొత్తం ఆరబెట్టేశారు. వీడియో తీస్తున్నా అని చెప్పి నవ్వుతూ చేస్తున్నారు, కానీ ఇది చాలా కష్టం అండి. వచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు చేస్తున్నట్టుగా ప్రతి గంటకు ఒకసారి వీడియో చూపిస్తున్నట్టుగా చేయాలి. తీసుకొచ్చిన ధాన్యాన్ని 2 రోజులు ఆరబెట్టడం అనేది జరిగిందండి. మరలా ధాన్యాన్ని గుట్టగా పోసుకొని బస్తాలలో నింపుకొని ఇంట్లో స్టోర్ చేసుకోవాలండి. వీళ్ళైతే చేసారు చూడండి, వీడియో తీస్తున్నారని సంబరపడి చేసేస్తున్నారు.